గరీబోలకు ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉద్యమకారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి వారిని ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఘనంగా సన్మానించారు. తెలంగాణ ఉద్యమకారుల త్యాగాలు చిరస్మరణీయమని ఆయన పేర్కొన్నారు. వారికి గుర్తింపు పెన్షన్లు, ఇళ్ల స్థలాలు వంటి సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తానని హామీ ఇచ్చారు. జిల్లా అభివృద్ధి కోసం విమానాశ్రయం, పారిశ్రామిక పార్కు ఏర్పాటు కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు, నాయకులు పాల్గొన్నారు. సందర్భంగా సర్వస్వం తెలంగాణ అనేది తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ఆదర్శంగా నిలిచినటువంటి ఆదిలాబాద్ తెలంగాణ ఉద్యమకారులందరినీ కూడా ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సన్మానించుకోవాలని ఆలోచించి మీ అందరినీ కలిసేటటువంటి అవకాశం పార్టీకి, నేటి సన్మాన గ్రహీతలకు అందరికీ, పత్రికా మిత్రులకు పేరు పేరున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ నా యొక్క నమస్కారం. నిజంగా ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కొరకు ఇక్కడ ఉన్నటువంటి ఈ పిడికిలు మంది ఆ రోజు ఉద్యమ సమయంలో మీ ఆలోచన విధానం కానీ మీ యొక్క గొప్పతనాన్ని ఈరోజు మాటలలో వర్ణించడం చాలా కష్టం. ఒక పక్కన తెలంగాణ రాష్ట్రం సాధ్యమవుతుందా, అసలు తెలంగాణ రాష్ట్రం ఎట్లొస్తుంది, ఎక్కడ అవకాశాలు ఉన్నాయని ప్రశ్న తలెత్తినటువంటి సందర్భంలో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం రావాల్సిందే. ఆ రాష్ట్రం రావడానికి మా ప్రాణాలను